కర్ణాటక అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభకు అంతరాయం కలిగించిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటుగా సస్పెండ్ చేశారు. వారు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్తో బలవంతంగా బయటకు పంపించారు. ఇవాళ కర్ణాటక అసెంబ్లీని 2 అంశాలు కుదిపేశాయి. కాంట్రాక్టు పనుల్లో ముస్లింలతో పాటు మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఇక తనపై హనీ ట్రాప్ జరిగిందని సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో ఆరోపించారు. కేంద్ర ప్రముఖులతో సహా 48 మంది వరకు రాజకీయ నేతలు హనీ ట్రాప్ బాధితులుగా ఉన్నారన్నారు. అయితే బ్లాక్మెయిల్, బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిగా ఆరోపించారు. ఆధారాలు సూచించే సీడీలను చూపుతూ వెల్లోకి దూసుకు వెళ్లారు. వీటిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ గందరగోళం మధ్య ఆర్థిక బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అయితే 4% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించినట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు పొరపాటు పడ్డారు. వెల్ వద్ద నిరసన చేస్తున్న వారు ఆ బిల్లును పత్రులను చించివేశారు. స్పీకర్ యూటీ ఖాదర్ కుర్చీపై కాగితాలు విసిరేయడంతో సభలో గందరగోళం తలెత్తింది. కాగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును సభ ఆమోదించింది. అయితే సస్పెండ్ అయిన 18 మంది బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మార్షల్ సహాయంతో వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ಕಳಿಸ್ತಾರೆ.